క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియులారా, అనేక మార్లు వాక్యమును చదువుతున్నప్పుడు, వాక్యమును విన్నప్పుడు పౌలు గారు సమస్తమును నష్టంగాను పెంటతో సమానముగాను ఎంచుకున్నారు అని మనము వింటుంటాము. మరి దేని నిమిత్తము పౌలు తనను తాను త్యజించుకున్నాడు? ఎందుకు తన జీవితమును తృణప్రాయముగా ఎంచుకున్నాడు? దాని వలన అతడు ఏమి పొందుకోబోతున్నాడు? అంతేకాక అనేక పర్యాయములు పౌలు గారు తన్ను పోలి నడుచుకొనవలెనని సెలవిస్తూ ఉంటాడు. మరి పౌలు యొద్ద నుండి మనము ఏమి నేర్చుకోవాలి, ఏమి పొందుకోవాలి అని చూచినట్లయితే, ప్రియులారా, పౌలు ఒక ఉన్నత కుటుంబమునకు, సంపన్న కుటుంబమునకు చెందిన వ్యక్తి. రోమా పౌరసత్వమును కలిగిన వ్యక్తి. గమలియేలు వంటి గొప్ప వ్యక్తుల పాదాల యొద్ద ధర్మశాస్త్రమును నేర్చుకున్న వ్యక్తి. ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు అయినప్పటికీ కూడా ఈ జీవితంలో క్రీస్తు లేనట్లయితే తన జీవితము వృధా అని, వ్యర్థమని తెలుసుకున్నాడు. క్రీస్తు గురించి తెలుసుకోవడమే జ్ఞానమని, అదే మూలమని తెలుసుకున్నాడు. అందుకే తన జీవితంలో విలువైన వాటిని అన్నిటినీ కూడా నష్టముగా ఎంచుకున్నాడు. అంతేకాక ధర్మశాస్త్రము వలన తాను కలిగిన నీతి కేవలము మురికి గుడ్డ వంటిదని, క్రీస్తునందు విశ్వసించుట ద్వారా మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడి దేవుని ఎదుట నిలబడగలమని ఎరిగి అందునిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. ప్రియులారా, పాపము వలన మనము మరణమును పొందుకుంటే మరణము నుండి తప్పించగల, మరణాన్ని జయించిన పునరుత్థానుడైన క్రీస్తు మరణము నుండి ఆయన బలమును గురించి తెలుసుకొనుట నిమిత్తమై సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. అంతేకాకుండా మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని, ఇక్కడ మనము కేవలము యాత్రికులము, పరదేశులమే అని గ్రహించి మన రక్షకుడైన యేసుక్రీస్తును కలుసుకొనుట నిమిత్తము, ఆయనతో యుగయుగాలు జీవించు నిమిత్తమై, ఆయన అనుగ్రహించు మహిమ కిరీటము నిమిత్తమై పౌలు ఈ లోకములోని వ్యర్థమైన, క్షయమైన వాటిని అన్నిటినీ కూడా నష్టముగా ఎంచుకున్నాడు. క్రీస్తు తప్ప తన జీవితంలో మరేమీ ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ రీతిగా జీవించాడు కాబట్టే మన అందరికీ సవాలుగా, మాదిరిగా ఉన్నాడు గనుకనే నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పగలుగుతున్నాడు. ప్రియులారా, మరి దేవుని పిలుపును పొంది ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి క్రైస్తవులముగా పిలువబడుతున్న విశ్వాసులము అని చెప్పుకుంటున్న మనము పౌలు గారి వలె జీవించగలుగుతున్నామా? దేవునికి మన జీవితాలలో ఇంత గొప్ప ప్రాధాన్యతను ఇస్తున్నామా? దేవుని కోసము మన జీవితాలను సంపూర్ణముగా ఉపేక్షించుకున్నామా? ఒక మారు ఆలోచించుకుందాం. పిలువబడిన పిలుపునకు తగినట్లుగా జీవించమని ప్రభువు సెలవిస్తున్నాడు. మరి మనం ఆ రీతిగా జీవిస్తున్నామా? ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉన్నామా? లేక విలువలు లేని విధముగా జీవిస్తున్నామా? ఒకసారి మనలను మనము పరిశీలించుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు అలా జీవించకుండా ఉన్నట్లయితే నేటి నుండి అయినా మన జీవితాన్ని అతిగా ప్రేమిస్తూ, మనుషులకు దేవుని కంటే విలువైన స్థానమును ఇస్తూ, ఐహిక విచారములతో జీవిస్తూ కాలాన్ని వృధా చేయక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తూ ఆయన రాకడ కొరకు మనలను మనము సిద్ధపరచుకుందాం. అట్టి వివేచన మరియు కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, అతి పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ దినమును చూచుటకు కృప చూపినారు, మీకు స్తోత్రములు. మీరు మమ్మను పేరు పెట్టి పిలుచుచుండగా మీ స్వరము గుర్తెరిగి మిమ్ములను అనుసరిస్తూ మీ అందు విశ్వాసము గలవారమై నీతిమంతులుగా తీర్చబడి మీ ఎదుట తీర్పు దినమున నిలబడుటకు మా జీవితాలను మార్చమని ప్రార్థిస్తుంటున్నాము. లోక జ్ఞానము వ్యర్థమని
క్రీస్తు నిమిత్తమైన జ్ఞానమే సమస్తమునకు మూలమని గ్రహించి మిమ్మలను అనుసరిస్తూ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందుకునే కృపలోనికి మమ్మలను నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.